హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు వెజ్ శాండ్విచ్ని ఎలా చేయాలి, ఏమేం ఇంగ్రీడియంట్స్ వాడాలి అవన్నీ నేను డీటెయిల్గా చెప్తానండి. చాలా బాగుంటుందండి. పిల్లలకి స్నాక్స్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే, ముందుగానే మనం ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిరకాయలు అండ్ ఒక క్యారెట్ తురుము ఇవన్నీ ముందుగానే చాప్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి. 1 వీక్ వరకు ఉంటాయి ఈ వెజ్జెస్ అన్నీని. సో మనకి శాండ్విచ్ చేసుకోవాలి అనుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి, ముందుగానే మనం ఈ చాప్ చేసి పెట్టుకుంటే. నేను 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. అండ్ నేను మియోనీస్ వచ్చేసి ఈ బ్రాండ్ వాడుతున్నానండి. చాలా బాగుందండి ఇది. నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మియోనీస్ అనేది ట్రై చేశాను, కానీ ఇది వచ్చేసి నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. వన్ సైడ్ మియోనీస్ వచ్చేసి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాప్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదండి, అవన్నీ నేను నీట్గా ఒక లేయర్ కింద బ్రెడ్ మీద పెడుతున్నానండి. నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను. నేను సలాడ్ సీజనింగ్ యూస్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి బ్లాక్ పెప్పర్, బ్లాక్ సాల్ట్ అండ్ సీ సాల్ట్ అండ్ క్రష్డ్ చిల్లీస్ అండ్ మింట్ అండ్ కొంచెం లెమన్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసి ఉంటుందండి. ఇది యూస్ చేయడం వల్ల ఏంటి అంటే శాండ్విచ్ అనేది బాగా చప్పగా తింటున్నట్టు ఉండదు, ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అండ్ మీ దగ్గర గనక ఇది లేకపోయినా నార్మల్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ హెర్బ్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను అమూల్ చీజ్ అనేది యూస్ చేస్తున్నానండి. అమూల్ చీజ్లో స్లైసెస్ కూడా ఉంటాయండి, చీజ్ స్లైసెస్, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. లాక్డౌన్ వల్ల నాకు అవి దొరకలేదండి, సో నేను ఇది యూస్ చేస్తున్నాను. అంతే, పైన బ్రెడ్ స్లైస్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవడమే. ఇది శాండ్విచ్ మేకర్ అండి. ఇందులో మనం 2 శాండ్విచెస్ పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ ఏంటో తెలిస్తే కనుక మనకి శాండ్విచ్ ప్యాన్ మీద ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదేంటి అంటే కనుక శాండ్విచ్ పెట్టి పైన టాప్ అనేది క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే అది 2 సైడ్స్ ఆటోమేటిక్గా కుక్ అవుతుంది. అండ్ ఆ హీట్కి లోపల ఉన్న చీజ్ బాగా మెల్ట్ అవుతుందండి, అండ్ వెజ్జెస్ కూడా బాగా కుక్ అవుతాయి. శాండ్విచ్ మేకర్ లేకపోతే కనుక ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు లోలోనే ఉండాలి, ఎందుకంటే బ్రెడ్ వచ్చేసి చాలా త్వరగా మాడిపోతుంది కాబట్టి బ్రెడ్ ఐటమ్ ఏం చేసినా సరే మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అండ్ ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గీ అనేది నేను యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బటర్ యూస్ చేయాలనుకున్నా సరే చేయొచ్చు. ప్యాన్ వేడెక్కాక శాండ్విచ్ని ప్లేస్ చేస్తున్నాను. అండ్ కొంచెం పెద్దగా ఉండే గరిటె తీసుకోండి. తీసుకున్న తర్వాత శాండ్విచ్ని కిందకి ప్రెస్ చేయాలండి.
కిందికి అలా 2 శాండ్విచెస్ నొక్కాలి. నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే లోపల చీజ్ అనేది బాగా మెల్ట్ అవ్వి వెజ్జీస్ అంతటికి బాగా స్ప్రెడ్ అవుతుందండి. అందుకని మనం ఈ స్టెప్ని మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. 2 మినిట్స్ వరకు బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాతే గీని యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ గరిటికంతా అంటుకుపోతుంది అని. సో ప్రెస్ చేసిన తర్వాతే గీని యాడ్ చేసుకొని అప్పుడు టర్న్ చేయండి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి ప్రెస్ చేయాలండి. ఈ సైడ్ కూడా 2 మినిట్స్ వరకు టోస్ట్ చేయాలి. అంతేనండి, అయిపోయింది. టేస్టీగా చీజీ వెజ్జీ శాండ్విచ్ అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి చేసుకోవడం. ప్యాన్ మీద కూడా అలా చేసుకోవాలని మీకు చెప్పాను కదా. ఈసారి పక్కాగా ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.